స్పెషల్గా స్పైన్కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే అన్ని నర్వ్ రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయా, లేదంటే బోన్ రిలేటెడ్ అట్లా ఏ రకాల? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్గా ఓన్లీ నర్వ్ రిలేటెడ్ ఇష్యూసే అట్లా ఉండవండి. ఎందుకంటే ఇది ఒక గ్రూప్, ఏదైనా ఒక పార్ట్ ఎఫెక్ట్ అయితే అదర్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్సే వస్తాయి స్పైనల్ కార్డ్లో, అట్లా ఉండవు. యాక్చువల్గా మనం ఏంటంటేనండి, ఇప్పుడు మనకి స్పైన్ రిలేటెడ్ ఇష్యూ చూస్తే అసలు యాక్చువల్గా మనం వెన్ను నిర్మాణాన్ని గమనించినట్లయితే ఈ వెన్నులో మీకు తెలిసి బోన్స్ ఉంటాయి కదా, అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు బోన్స్ ఉంటాయి. వీటిల్ని మనం వెన్నుపూసలు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో వర్టెబ్రల్ బాడీస్ అంటాం. ఈ వెన్నుపూసలు ప్రతి 2 వెన్నుపూసల మధ్యలో ఒక కుషన్ లాగా ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాం. అదేంటంటే ఈ 2 బోన్స్ మధ్య ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. 2 బోన్స్ టచ్ కాకుండా 2 షాక్ అబ్జార్బర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారుకి షాక్ అబ్జార్బర్ ఎట్లా ఉందో, ఇప్పుడు మనకి ఏదైనా జర్నీ చేస్తున్నామండి, లేకపోతే బైక్ మీద వెళ్తున్నాం, లేకపోతే ఒక 4 వీలర్ మీద వెళ్తున్నాము, ఏదైనా జర్క్ వచ్చింది, ఓకే, సో మన ఈ స్పైనల్ నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఈ డిస్క్ అనేది ఈ షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఈ బోన్స్ ఉంటాయి, ఈ ప్రతి 2 బోన్స్ మధ్యలో వెన్నుపూస ఉంటుంది. ఈ వెన్నుపూసల వెనకాల చిన్న ఆర్చ్ లాగా వస్తుంది అనమాట, ప్రతి వెన్నుపూస వెనకాల. దాన్ని మనం లామినా అంటాము. సో ఆ ఆర్చెస్ ఒకదాని మీద ఒకటి పేర్చి ఉండడం వలన ఒక టన్నెల్ లాగా తయారవుతుంది, బోన్ టన్నెల్. ఆ టన్నెల్లో నుంచి వెళ్తుంది అనమాట స్పైనల్ కార్డ్. ఈ 2 బోన్స్ మధ్య కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్లో నుంచి ఈ నరాలు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క నరం బయటకు వస్తుంది. ఇది వెన్ను నిర్మాణం. వీటిల్లో మనకి కామన్గా చూసే ప్రాబ్లమ్, అంటే మేము రెగ్యులర్గా ప్రాక్టీస్లో చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటాం. డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటే అర్థం ఏంటి? అరుగుదల. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే అరుగుదలకు సంబంధించిన సమస్యలు. అలాని ఈ అరుగుదల సమస్యలు పెద్దవాళ్ళలోనే వస్తాయి, 55-60 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే వస్తాయంటే అలా కాదు. మనం ఈవెన్ యంగ్ పేషెంట్స్, పిల్లల్లో కూడా ఈ అరుగుదల ప్రాబ్లమ్స్ చూడొచ్చు, కనిపిస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఈ అరుగుదల అనేది ఒట్టి వయసుకు సంబంధించిందే కాదు, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా అరుగుదల త్వరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. వేరే ప్రాబ్లమ్స్ ఉంటే అరుగుదల వస్తుంది. సో ఎక్కువ శాతం సమస్యలు అరుగుదల సమస్యలు చూస్తాం. ఈ అరుగుదల ఎక్కువగా ఏ పార్ట్లో కనిపిస్తుంది సార్ అంటే ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ డిస్క్లు అగైన్ ఈ డిస్క్కి సంబంధించిన సమస్యల్లో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ స్లిప్ డిస్క్ అంటారు, లేకపోతే డిస్క్ అరుగుదల అంటాం, ఇట్లా. సో ఇవన్నీ డీజనరేటివ్ సమస్యల కిందే చూస్తాం. సో అదొక గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక రెండో గ్రూపు ఏంటంటే ఏదన్నా ఇంజరీస్, ట్రామా. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకుందాం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఇంట్లో జారి కింద పడ్డారు, ఇట్లాంటి ఈ యాక్సిడెంట్స్ వలన ఈ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో ఈ ఎటువంటి వాళ్ళలో అయినా జరగచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలకి యాక్సిడెంట్ అయినా జరగచ్చు, పెద్దవాళ్ళలో. ఈ ఇంజరీస్లో కూడా మేము 2 రకాలుగా చెప్తాం. ఒకటేంటంటే హై వెలాసిటీ ఇంజరీస్ అంటాం. హై వెలాసిటీ అంటే ఇప్పుడు మన స్పీడ్గా వెళ్తున్నారు, కారు మీద వెళ్తున్నారు, కారులో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది. యూజువల్గా వాటిని హై వెలాసిటీ ఇంజరీస్ కింద చెప్పుకుంటాం. ఈ హై వెలాసిటీ ఇంజరీస్ ఏంటంటే ఎవరికైనా జరగచ్చు, ఫ్రాక్చర్స్ అవుతాయి. లో వెలాసిటీ ఇంజరీస్ అంటే నేను చెప్పాను కదా, ఇంట్లో జారి పడడం, ఏదైనా నడుము ట్విస్ట్ అవ్వడం, ఇట్లాంటి లో వెలాసిటీ ఇంజరీస్ కింద చెప్పుకుంటాం. ఎక్కువ వేగం వల్ల జరిగేవి, తక్కువ వేగం వల్ల. సో ఈ ఫ్రాక్చర్స్ కూడా ఈ 2 విధాలుగా చెప్తాం. సో మేము చూసేది ఫస్ట్ డీజనరేటివ్ సమస్యలు, రెండోది ఈ ఫ్రాక్చర్, అదే ట్రామా ఏదైనా దీనికి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్. అంటే బ్రాడ్గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం చూసేవి ప్రాక్టీస్లో చెప్పుకుందాం. మూడో ప్రాబ్లం ఏంటంటే ఈ డిఫార్మిటీస్. ఇప్పుడు డిఫార్మిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెన్ను నిర్మాణాన్ని చూడండి. వెన్ను నిర్మాణాన్ని చూస్తే వెన్ను అసలు ఎలా ఉంటుంది, మనం వెనక నుంచి చూసాం అనుకోండి స్ట్రైట్గా ఉంటుంది. అదే మనం పక్క నుంచి చూస్తే అది ఎస్ షేప్లో ఉంటుంది. అది నార్మల్ స్పైన్ షేప్. అది ఈ షేప్ ఏదైనా కారణాల వల్ల మారింది అనుకున్నాం, దాన్ని మేము స్పైనల్ డిఫార్మిటీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పైన్ ఒక పక్కకి ఇలా బెండ్ అయింది అనుకుందాం, దాన్ని మనం స్కోలియోసిస్ అంటాము.
అదే ముందుకి బెండ్ అయితే గూనె గూని లేకపోతే మేము కైఫోసిస్ అంటాము. ఒక్కొక్కసారి పేషెంట్స్లో ఏంటంటే ఈ 2 కాంపోనెంట్స్ కలిసి ఉంటాయి. అంటే ఈ స్కోలియోసిస్ కాంపోనెంటు, ఈ కైఫోసిస్ కాంపోనెంట్ కలిసి ఉంటాయి. రెండింటి వాటిని కైఫోస్కోలియోసిస్ అంటాం. అంటే కాంబినేషన్. స్కోలియోసిస్ ఒక పక్కకు బెండ్ అయితే, కైఫోసిస్ ముందుకు బెండ్ అయితే, లేకపోతే గూనె అంటాము. ఈ కైఫోస్కోలియోసిస్ ఈ 2 కాంపోనెంట్స్ కలిసి ఉంటే వీటిని కైఫోస్కోలియోసిస్ అంటే ఇప్పుడు ఎయిదర్ సైడ్ కి వంగి ఉండాలి లేదంటే ఫ్రంట్ కి, రెండు ఎట్లా సాధ్యం? అంటే ఇప్పుడు ఇలా బెండ్ అయ్యారు అనుకోండి, అది అట్లా అనమాట. సో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అది యాక్చువల్గా మీరు అనుకున్న దానికంటే ఎక్కువే చూస్తాం ఈ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అది ఎందుకు సార్? అంటే రకరకాల కారణాలు. అంటే నేను బ్రాడ్ కేటగిరీస్ స్పైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే, సో మనం ఫస్ట్ చెప్పాం కదండి డీజనరేటివ్ ప్రాబ్లమ్స్, రెండోది ట్రామా, మూడోది ఈ డిఫార్మిటీస్, నాలుగోది ఇన్ఫెక్షన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పైన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ఇప్పుడు మనకి ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అట్లనే స్పైన్లో కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ కూడా బ్రాడ్గా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే మామూలుగా పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్, అంటే ఏదైనా సర్జరీ చేసిన తర్వాత స్పైన్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆప్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువైపోయినాయి. ఎందుకంటే మనకి ఈ బెటర్ ఆపరేషన్ థియేటర్స్, బెటర్ యాంటీబయాటిక్స్ అందుబాటులోకి రావడం, ఇవన్నీ అయినా సరే ఈ పోస్ట్ ఆప్ ఇన్ఫెక్షన్స్ చూస్తూనే ఉంటాం. రెండోది మనకి ఏమీ రీజన్ లేకుండా మామూలుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ స్పైన్లో. ఈ స్పైన్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇండియాలో ఏంటంటే ఎక్కువ శాతం మనకి టీబీ ఇన్ఫెక్షన్స్ చూస్తాం అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్లో కూడా 2 రకాలు, పోస్ట్ ఆపరేటివ్, మామూలు ప్రైమరీ ఇన్ఫెక్షన్స్. సో ఇది 4వ కేటగిరీ. సో 5వ కేటగిరీకి వస్తే ట్యూమర్స్ రావచ్చు. స్పైనల్ ట్యూమర్స్ ఇప్పుడు మనకి కణితులు అనేవి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. అదేవిధంగా మనకి స్పైన్లో కూడా ఈ ట్యూమర్స్ రావచ్చు. ఈ స్పైనల్ ట్యూమర్స్ కూడా మనం 2 విధాలుగా చెప్పుకుంటాం. ఒకటి ఏంటంటే బినైన్ ఒకటి, మ్యాలిగ్నెంట్ ఒకటి. ఇప్పుడు ఈ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ అనేవి సాధారణంగా వేరే శరీర భాగంలో ఎక్కడో క్యాన్సర్ ఉండి ఈ స్పైన్కి స్ప్రెడ్ అవ్వడం, వాటిని సెకండరీస్ అంటాం. సో సాధారణంగా స్పైన్లో వచ్చే ట్యూమర్ అంటే క్యాన్సర్స్ అన్ని యూజువల్గా సెకండరీసే ఉంటాయి. స్పైన్ నుంచి వచ్చేవి చాలా అరుదు. ప్రైమరీ ట్యూమర్స్ చాలా చాలా తక్కువ కిందే చెప్పుకోవాలి. వేరే పార్ట్లో క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్, ఈ లివర్ మ్యాలిగ్నెన్సీస్ కానీ, థైరాయిడ్ కానీ, లంగ్ క్యాన్సర్స్, ఇవన్నీ స్పైన్కి స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఎక్కువ శాతం ఈ సెకండరీ ట్యూమర్స్ చూస్తాం స్పైన్లో. ప్రైమరీ ట్యూమర్స్ కూడా చూస్తాం కానీ వీటితో పోలిస్తే తక్కువ. సో ట్యూమర్స్ కూడా ఈ విధంగా ఈ గ్రూప్స్ మనం బ్రాడ్గా చూసుకుంటే, సో డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ట్రామా కానీ, ఈ ఇన్ఫెక్షన్స్ కానీ, డిఫార్మిటీస్, స్పైనల్ డిఫార్మిటీస్ కానీ, ట్యూమర్స్ కానీ, ఇవి కాకుండా మిస్లేనియస్, అంటే ఈ వీటిలో ఏ గ్రూప్లో పడని వాటిని మనం మిస్లేనియస్ కింద చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు కొన్ని మిస్లేనియస్ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకుందాం. ఇప్పుడు బై బర్త్ కొన్ని స్పైన్లో ఏదైనా తేడాలు ఉండొచ్చు. అంటే అవి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఫంక్షనల్ డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అంటే స్ట్రక్చర్ బాగానే ఉంటుంది, ఆ పార్ట్ సరిగా పనిచేయకపోవచ్చు. సో బై బర్త్ ఉండే డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం అంటే ఒక కేటగిరీ మనం కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా మిస్లేనియస్, ఏదైనా వీటిల్లో దేంట్లోనూ పడనివి మిస్లేనియస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ బ్రాడ్గా మనం చూస్తే స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్.